అందరికీ ప్రైజ్ లాడ్. నా పేరు అశ్విని. మన గురువారం నైట్ 10:30కి 11:00 ఫోన్ వచ్చింది నడిగూడ నుంచి. మాకు ఫోన్ 5-6 సార్లు చేసిర్రు, కానీ మేము నిద్రపోయి ఎత్తలే. సందక్కకి ఫోన్ చేసిర్రు మేడాలు. సందక్క ఫోన్ తీసుకొని వచ్చి మమ్మల్ని లేపి మీ పాపకి ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయి, కింద పడ్డది, మీరు అర్జెంటుగా రావాలని నడిగూడ మీ పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు. అసలు మాకేం చేయాలనో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక 5 నిమిషాలకి మేము అంబులెన్స్లో తీసుకొని వస్తున్నాం, మీరు ఎక్కడికి రాగలుగుతారో అని అడిగిర్రు. అసలుకి ఏం చెప్పాలనో కానీ అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లకి ఎట్లుందో హాస్పిటల్కి తీసుకొని వస్తా అంటున్నారు, మీరు తొందరగా బయలుదేరిపోవాలి, మీరు లేట్ చేయొద్దు అని ఇంకా మా ఆయనతో చెప్తుంది. సంధ్యాక నన్ను బట్టలు చదురుకో, అది బట్టలు పెట్టు, చెద్దర్లు పెట్టు అంటుంది. అసలు ఏం చేయాలనో అసలు తెలియట్లే. ఈ లోపల మేము నడిగూడ మునగాల రాండి మేడం అని చెప్తే, మునగాల మాకంటే ముందుగాల అంబులెన్స్లో తీసుకొని వచ్చి అక్కడ ఉండరు పోలీస్ స్టేషన్ దగ్గర. మేము ఇక్కడ నుంచి బండి వేసుకొని పోతే అసలు ఆ బండి స్లిప్ అవుతుంది, ఆ లైట్లు అసలు కాన్ రావట్లే బురదల. అట్లా గట్లా పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి అంబులెన్స్ ఎక్కేసరికి 11:30 అయింది. అసలుకి ఈ టైంలో పోతున్నాను తండ్రి, అక్కడ ఏం జరుగుతుందో, నా పిల్ల ఎట్లుంటుందో అసలుకి మాకు అర్థం కావట్లేదు. నా బిడ్డను నీ చేతిలోనే పెడుతున్నా తండ్రి, ఏది చేసినా నువ్వు ఇచ్చిన బహుమానాన్ని నువ్వే తండ్రి, నా బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలి నవ్వుకుంటూ అని ప్రేయర్ చేసుకొని మనసులో అంతే అంబులెన్స్ ఎక్కినాక వాళ్ళ నాన్న అసలుకి చూడలే పాప వంక చూడకోకుండా వాళ్ళ నాన్న డ్రైవర్ దగ్గర కూర్చుండు, నేను పాప దగ్గర మేడాలు నేను కూర్చున్నాక అక్కడ పోయినాక దేవుడి చిత్తంలో నా బిడ్డను ఎమ్మటి స్కానింగ్లు అన్నీ తీసి డాక్టర్కి వాళ్ళు వాట్సాప్ చేసిర్రు, రిపోర్ట్లు చేసి 1 రోజు ఉండాలమ్మా మీరు, రిపోర్ట్లు పొద్దుడికి వస్తాయి అని అన్నారు. అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మేము జాయిన్ అయ్యేసరికి 2 అయింది. నిన్న స్కానింగ్ రిపోర్ట్లలో నా బిడ్డకి ఎక్కడ ఏమీ లేకోకుండా నార్మల్గా వచ్చినాయి. ఇదంతా దేవుని కృపే, దేవునికి వందనాలు చెప్పుకుంటున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులే అయినను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. చప్పట్లు కొడితే పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఫోన్ వచ్చినప్పుడు ఎవరైనా ఆ స్థానంలో ఏ తల్లిదండ్రులు ఉన్నా కూడా అసలు ఏం జరిగిందో తెలియదు, అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియదు. ఎందుకంటే వచ్చిన సమయం మనం ఊహించని సమయం, ఎప్పుడో అర్ధరాత్రి ఫోన్ రావడం, సడన్గా అది కూడా అంబులెన్స్లో ఉంది, త్వరగా రావాలి. నిజంగా కొన్ని సందర్భాల్లోని దేవుడి కార్యాలు ఎట్లా ఉంటాయంటే అర్థం కాదు. చిన్న ఏదో ఒక ముళ్ళు గుచ్చుకొని లేదనంటే ఏదో తగిలి అట్లా పడిపోతేనే ప్రాణాలు పోతున్నాయి ఈ రోజుల్లో. అట్లాంటిది ఇప్పుడు కూడా పాపకి కొంచెం వాపు ఉంటుంది అనమాట. చూశాను నిన్న, కొంచెం వాపు కూడా ఉంటుంది ఆ పాపకి. ఇట్లా పడిపోయింది అనమాట. పడిపోయిన వెంటనే వాంతులంట, సడన్గా వాంతులు అవ్వకూడదంట కదా ఆ టైంలో, తలకు దెబ్బ తగిలినప్పుడు. అట్లా అవన్నీ విని భయపడ్డారు, ఏమవుతుందో, ఎంత దూరం పోవాలో అని. ఎందుకనంటే ఈరోజు ఒక వార్త చదివాను న్యూస్లో నేను. ఒక చిన్న పాప ఏదో జరిగింది, సడన్గా జ్వరం వచ్చిందంట, హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాడీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్కి తగ్గలేదు, హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తున్నప్పుడే పాప అడుగుతుందంట, నాన్న డాడీ నన్ను బ్రతికించు డాడీ అని అంటుంటే అట్లా చెప్పిన కొద్ది నిమిషాలకి ఆ పాప కన్ను మూసింది. చిన్న పాప. ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావట్లేదు మనకి. అందుకే చెప్తున్నాను, ప్రభు అనేవాడు మనతో లేకపోతే ఏమీ జరగదు మనకి. అన్నీ చూసుకునేది ఆయనే. నన్ను బ్రతికించు డాడీ అని చెయ్యి పట్టుకుని అడుగుతుందంట ఆ అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు.
అడుగుతుంటే నా పాప ఆ డాడీ చేతిలోనే కళ్ళు చనిపోయింది ఆ పాప. అది విని నిజంగా కన్నీరు వచ్చినాయి. నిజంగా దేవుడు గొప్పవాడు. ఈ విషయంలో ఆ పాప విషయంలోని నిజంగా దేవుడు ఎంత గొప్పవాడనంటే గొప్ప కార్యాలు చేశాడు. అంబులెన్స్లో తీసుకెళ్ళడం, అక్కడికి తీసుకెళ్ళడం, ఆ రాత్రి వేళ కూడా అన్నీ అనుకున్న విధంగా సరైన సమయానికి ట్రీట్మెంట్ అందడం, మళ్ళీ ఈ రోజున సంతోషంగా ఈరోజు ఒక సాక్ష్యంగా ఆ పాప అలాగే వారి కుటుంబం డాడీ మమ్మీ ఉన్నారనంటే నిజంగా దేవుని యొక్క కృప. కనుక దేవునికి గట్టిగా మహిమ, గట్టిగా ఒకసారి చెప్పండి కూడా.